హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేనండి ఎగ్ పరోటా. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ టైంలోకి స్నాక్ లాగా అయినా తినేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1.5 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోండి. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఉప్పు పిండికి బాగా పట్టే విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు ఆయిల్ పిండికి బాగా పట్టిన తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. నీళ్లు ఒకేసారి పోసేయకండి, పిండి అనేది లూజ్గా అవుతుంది. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీకి మనం ఎలాగైతే పిండి కలుపుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. సో అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు వెడల్పాటి పళ్ళెంలోకి ఒక 2 ఎగ్స్ని పగలగొట్టేసి వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫస్ట్ దీన్ని స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయితే బాగా కలుస్తుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం వేసినవన్నీ ఎగ్ మిక్చర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1.5 కప్పుల పిండికి ఈ 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. మీరు తీసుకునే పిండిని బట్టి ఎగ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న గోధుమ పిండిని కూడా తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో నుండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా పిండి తీసుకోండి. అలాగే మిగిలిన పిండి ఆరిపోకుండా మూతతో కవర్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు చపాతీ పీట పైన కానీ లేదా చాపింగ్ బోర్డు పైన కానీ కొద్దిగా పిండి చల్లుకొని మనం తీసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకొని అలాగే పిండి ముద్ద పైన కూడా కొద్దిగా పిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చపాతీకి అంచుల్ని వదిలేసి మధ్యలో మాత్రమే ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చపాతీకి అటువైపు 2 ఘాట్లు ఇటువైపు 2 ఘాట్లు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే చపాతీని ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా మళ్ళీ పిండి చల్లుకొని స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోండి. చపాతీని ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నానంటే ఇలా చేయటం వల్ల చపాతీ అనేది పొంగుతూ పొరలు పొరలుగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి చపాతీ అనేది రోల్ చేయటం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లోకి డిప్ చేసుకోవాలి. ఒకవైపు ఇలా బాగా పట్టించిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా పట్టించుకోవాలి. సో ఇలా మనం ఒకసారి ఎగ్ మిక్చర్లో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి. 2 వైపులా పట్టించిన తర్వాత దీన్ని వెంటనే ప్యాన్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే ప్యాన్కి ఆయిల్ని గ్రీస్ చేసి ఉంచుకున్నాను. అలాగే ప్యాన్ని కూడా వేడి చేసుకున్నాను. మీరు ఒక పక్కన చపాతీ చేస్తూనే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ని గ్రీస్ చేసి ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. అప్పుడు చపాతీ చేసిన వెంటనే ఎగ్ మిక్చర్లోకి డిప్ చేసుకొని వెంటనే ప్యాన్లోకి తీసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోండి. అలాగే నేను చపాతీ పైన కొంచెం ఎగ్ మిక్చర్ని వేస్తున్నానండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని పైన ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇదే విధంగా 2 వైపులా కూడా మంచిగా కాల్చుకొని తీసుకోండి. అయితే మనం కలిపి పెట్టుకున్న పిండి అయిపోయేదాకా కూడా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీని ఫోల్డ్ చేసుకొని ఎగ్ మిక్చర్లోకి డిప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని తీసుకోండి. వీటిని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి.